నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ యూజీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థుల సత్తా. ర్యాంకర్లను సన్మానించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చట్టాలను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం. కాకినాడలో బాధిత విద్యార్థులను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సూచన. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్. నీట్ యూజీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. రాజమండ్రికి చెందిన డి కార్తీక్ రామ్ నీట్ యూజీ పరీక్షలో ఓపెన్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 19వ ర్యాంక్, ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా జేఈఈ అడ్వాన్స్డ్ లో పాలకొల్లుకు చెందిన కోటపల్లి యశ్వంత్ సాత్విక్ 113వ ర్యాంక్, రాజమండ్రికి చెందిన కంచుమర్తి ప్రణీత్ 311వ ర్యాంక్ సాధించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో విద్యార్థులను కలిసిన మంత్రి నారా లోకేష్ వారి ప్రతిభకు ముగ్ధులైనట్లు తెలిపారు. తమ కృషి, పట్టుదలతో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఈ విద్యార్థులు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. పేరు కోటపల్లి యశ్వంత్ సాత్విక్. నేను పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాను. మొన్న జరిగిన జేఈ అడ్వాన్స్లో నాకు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 113 ర్యాంక్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా 8th ర్యాంక్ వచ్చింది. నేను నీట్ 2025లో ఆల్ ఇండియా 19th ర్యాంక్ మరియు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. విద్యాశాఖ మరియు ఐఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు అభినందించడం జరిగింది. ఏ ప్రాబ్లం వచ్చినా దేనికైనా సరే ఆయన కలమన్నారు. ఆయన ఎప్పుడు గైడెన్స్ సపోర్ట్ ఇస్తూ ఉంటా అన్నారు. అందుకని నాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారిని కలవడం నాకు చాలా ఇన్స్పైరింగ్గా అండ్ ఆనందంగా అనిపించింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చట్టాలను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అరాచకం సృష్టిస్తున్న వారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారైతే చాలని, ఏ చట్టాలు వారికి వర్తించు అన్నట్లుగా అన్ని కేసులు మాఫీ చేస్తున్న దుర్మార్గమైన పాలనను దేశంలోనే తొలిసారి చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దౌర్జన్యం జరిగిందని, కేసు పెట్టడానికి వెళ్లిన బాధితులపైనే ఎదురు కేసులు నమోదు చేస్తున్న అరాచకం ఏపీలో అమలు జరుగుతోందని అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు విధించడం, ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం వంటి తప్పుడు చర్యలకు పోలీసు అధికారులు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. అందరికీ చట్టం ఒకటే. ఇక్కడ మాత్రం ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి చట్టాన్ని అన్వయించేది ఒక పద్ధతిలో అయితే, ప్రతిపక్ష పార్టీకి చట్టాన్ని అన్వయించే పద్ధతి మరో పద్ధతుల్లో పోలీసులు వ్యవహరిస్తారు. పోలీసులు కూడా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ చెప్పిన పనులు వాళ్ళు పెట్టమన్న అక్రమ కేసులను పెట్టుకోవడానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర మానసిక ఒత్తిడికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు గురవుతున్నారు అనేది తెలుస్తా ఉంది. గుడివాడలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభకి హాజరవుతున్నటువంటి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళ ఉప్పాల హారిక, ఆమె భర్త ఆ మీటింగ్కు వెళ్తున్న సందర్భంలో దారి కాచి ప్లాన్గా పగడ్బందీగా 1.5 గంట క్రితమే ఎలాగైనా వీళ్ళను ఆపాలని చెప్పి పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం సైకోలు, రౌడీలు, గూండాలు వీళ్ళంతా పనిగట్టుకొని ఫ్లెక్సీలు చించివేయడం, అదేవిధంగా ఉప్పాల హారిక కారుకు అడ్డుపడి కారు పైన దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేసి
నిర్బంధించిన విషయం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా వీడియోల్లో తిలకించారు. కేసు కట్టడానికి కూడా వాళ్ళకి 2 రోజులు పట్టింది. కంప్లైంట్ ఇస్తే పెడన్లో ఇవ్వమని చెప్తారు, లేదంటే ఎస్పీకి ఇవ్వమని చెప్తారు. చివరకు లేదు మేము ఇక్కడే ఇస్తాము, మీరు రిజిస్టర్ చేస్తారా చేయరా, చేయకపోతే మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటే అప్పుడు తూతూ మంత్రంగా కేసు పెట్టిన సంగతి. ఇందులో ప్రధానంగా పాల్గొన్న ముద్దాయిల పేర్లు ఎవరు అందులో లేవు. పీటీ వారెంట్స్ మొదట్లోనే ఏదైనా వాళ్ళకు ఉంటే అన్ని కోర్టులో కూడా ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి అన్నింటిలో వరుసగా ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ ఇక్కడ పోలీసులు ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చి విడుదల అవుతాడంటే మరో కేసులో పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేయడం, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ 5 రోజులు వారం రోజులు మాకు పోలీస్ కస్టడీకి కావాలని చెప్పడం, ఆ మేజిస్ట్రేట్లు 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చి విచారించి దాంట్లో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో కేసులో ప్రొడ్యూస్ చేయడం. ఇంకా విచిత్రం ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసుల్లో మూసేసిన కేసులు, ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిన కేసులు ఎప్పుడో సంవత్సరం క్రితం ఛార్జ్ షీట్లు ఫైల్ చేసేశారు. అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ముద్దాయి కాదు. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏదో ఒక తెలుగుదేశం పార్టీ అతన్ని తీసుకొని వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం ఉంది అని చెప్పించి మేజిస్ట్రేట్ల దగ్గర 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయించి మళ్ళీ అతన్ని రిమాండ్కు తీసుకునే పరిస్థితులు. పోలీసుల ద్వంద్వనీతి వైఎస్ఆర్సీపీ నాయకుల పైన ఈ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ పైన ఆ విధంగా ఉంది. అసలు వైసీపీ నాయకుల పైన దాడి జరిగితే వాళ్ళపైన కేసులు పెడితే, ఎవరైతే దాడి చేశారో వాళ్ళు తెలుగుదేశం వారిపైన కేసులు పెడితే ఉల్టాగా వైసీపీ వారిపైనే కేసులు పెట్టడం అనేది ఒక దుష్ట సాంప్రదాయం. ఇందులో ఉప్పాల హారిక గారి విషయంలో కూడా అలాగే జరిగింది. ఎవరో ఒక ఆమె పోయి కౌంటర్ కేసు నమోదు చేసి అది కూడా రిజిస్టర్ చేసి, అంటే పోలీసుల పైన ఒత్తిడికి గురయ్యి అధికార పార్టీ అక్రమ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ప్రణాళిక ప్రకారమే చేయిస్తుందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతాయి. కాబట్టి పొన్నూరు సంఘటనలో కూడా చింపిరయ్య, బాబురావు అనే వాళ్ళని వెంటనే 3వ తేదీ ముద్దాయిలను అరెస్ట్ చేసి, 3వ తేదీ సంఘటన జరిగితే 4వ తేదీ అరెస్ట్ చేసి ఆ రోజే వాళ్ళను దీనిలోంచి తొలగించారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఎంఎల్ విద్యార్థులను వేధింపులకు గురిచేసిన వ్యవహారంపై బాధితులతో మాట్లాడేందుకు ఆమె వచ్చారు. తొలుత ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ ఛాంబర్లో కళాశాల యాజమాన్యంతో మాట్లాడారు. అనంతరం బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ చదువుకునేందుకు దూర ప్రాంతాల నుండి వచ్చిన పేద కుటుంబాల బాలికలు లైంగికంగా వేధింపులకు లోనై మానసికంగా క్షోభకు గురికావడం బాధాకరమన్నారు. బాధిత విద్యార్థుల్లో మైనర్లు కూడా ఉన్నందున దోషులపై ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారన్నారు. నిందితులను ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సూచిస్తామని ఆమె తెలిపారు. రంగరాయ మెడికల్ కాలేజ్ లో గత వారం 8వ తారీఖు పేపర్ లో ఒక వార్త వచ్చింది. ఆ తర్వాత 9వ తారీఖు కూడా ప్రిన్సిపల్ గారికి అనానిమస్ గా మెయిల్ పెట్టారు. అంటే ఎవరో పేరు తెలియకుండా ఇలా మేము ఇబ్బంది పడుతున్నాము గత నెల రోజులుగా అని స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంఎల్టీ చేస్తున్నారో వాళ్ళందరూ మెయిల్ పెట్టడం జరిగింది. ఆ రోజే 9th వచ్చింది. ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారని కలెక్టర్ గారికి, ఎస్పీకి కూడా వాళ్ళకి ఇచ్చి నాకు రిపోర్ట్ పంపించమని చెప్పారు ఆయన. సో దాన్ని ఫాలో అప్ చేయటానికి, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడటానికి ఈ రోజు రావటం జరిగింది. పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా సామాన్యమైన కుటుంబం, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. సో పేరెంట్స్ కష్టపడి చదివిస్తూ వీళ్ళు కూడా 1-2 గంటలు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి చదువుకోవటం, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకొని ఇక్కడ ఇంత దూరం రావటం, చదువుకోవటం. సో ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఒక వాతావరణం అనేది వాళ్ళకి సరిగ్గా అనిపిలా. ఎందుకంటే ఓ పక్క కష్టపడి చదువుకుంటూ ఇలాంటి అక్కడ పనిచేసే వాళ్ళతో, టెక్నీషియన్స్ తో వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అది నిజంగా చాలా బాధాకరం. అది ఎక్కడ కూడా జరగకూడదు. ఎందుకంటే ఆడపిల్లలు బయట చదువుకోవటానికి వెళ్ళినా, పనిచేసటానికి వెళ్ళినా ఆ వాతావరణం అనేది సురక్షితంగా ఉండాలి, ప్రశాంతంగా వాళ్ళు చేసుకోగలగాలి, హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. కానీ రోజు ఇక్కడికి వచ్చి ఎవడో వాళ్ళు ముట్టుకొని లేకపోతే అసభ్యకరమైన మాటలని అవన్నీ భరించడం ఎలాంటి ఒక మానసిక
శోభ మా అందరికి తెలుసు, ఎందుకంటే మేము ఆడవాళ్ళమే కాబట్టి. సో వాళ్ళ బాధ నేను అర్థం చేసుకోగలను. అందుకే ఈ రోజు ఆ స్టూడెంట్స్ అందరిని కలిసి అసలు ఏమైంది, వాళ్ళు ఏంటంటే ముందు ఎక్కడైనా అండి కంప్లైంట్ చేయడానికి భయపడతారు. ఎందుకంటే మేము కంప్లైంట్ చేసినా మాకు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఒకటి మొదటి భయం. అది ఇలాంటి కాలేజెస్ లో అయితే ఏంటంటే భయపడతారు వాళ్ళని, మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం మా మీద కంప్లైంట్ పెడితే, ఆ భయంతో కూడా చాలా మంది ముందుకు రారు. సో ఏదైతే ఈ టెక్నీషియన్ ఉన్నాడో అది అతని మీద ఇప్పుడే కాదు ముందు నుంచి జరుగుతూనే ఉంది. అంత ముందు పాస్ అవుట్ అయిన బ్యాచ్ కానివ్వండి, వాళ్ళ మీద కూడా జరిగింది. కాకపోతే వాళ్ళు ఎవరు కూడా ధైర్యంగా వచ్చి చెప్పలే, ఎందుకంటే భయం వలన, లేకపోతే ఆ ఫొటోస్ మేము 10 మంది పంపిస్తాం, ఇది అది కామన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏంటంటే ఒక ఫోటో తీసేసి దీన్ని సోషల్ మీడియాలో పెడతాం, నువ్వు మా మీద చెప్తే అనేది బెదిరించడం చాలా తేలిక అయిపోయింది. దాని వల్ల కూడా ఆడపిల్లలు భయపడి కూడా చెప్పట్లా. సో ముఖ్యంగా బయటపడింది ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పారు. సో ముందు దానికి వాళ్ళని అభినందించాలి. ఎవరు కూడా మనకి ఇష్టం లేని ఒక వ్యక్తి మనల్ని ముట్టుకుంటే మనం భరించాల్సిన అవసరం అయితే లేదు. అక్కడే కుదిరితే చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని. లేకపోతే మనకు అక్కడ టీచర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, మన ప్రిన్సిపల్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. సో అంత ముందు ప్రొఫెసర్స్ చెప్పారు, ఇప్పుడే కాదు 2-3 months ముందు కూడా చెప్పారు. సో వాళ్ళని ఆ ప్లేస్ నుంచి మార్చారు వేరే పోస్టింగ్ కి, అతనికి వార్నింగ్ ఇచ్చారు. సో వార్నింగ్ ఇచ్చినా కూడా అతను ఏంటి భయపడలా, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వార్నింగే కదా ఏమవుద్ది అనుకున్నాడు. అండ్ మాకు స్టూడెంట్స్ చెప్పిందంటే ఏంటంటే పేషెంట్స్ తో కూడా ఇతను ఇలానే బిహేవ్ చేస్తాడని, కొంచెం చక్కగా ఉన్న పేషెంట్స్ తో అయితే వాళ్ళతో ఒకలా వ్యవహరిస్తాడు. సో అదే విధంగా ఇలా స్టూడెంట్స్ ని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడని. సో మొత్తానికి వాళ్ళు భరించి చివరికి ఐ థింక్ ఇంకా మేము కాలేజ్ కి ఎలా వస్తాం, లేకపోతే పోస్టింగ్స్ కి ఎలా వస్తాం ఇలాంటి వాతావరణంలో, ఇది మళ్ళీ ఇంకొకరికి జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ ధైర్యంగా వచ్చి వాళ్ళు 8th వాళ్ళ హెచ్ఓడికి కంప్లైంట్ చేయటం, ఆ తర్వాత 9th మెయిల్ పెట్టడం ఇవన్నీ జరిగింది. వెంటనే ఆ రోజే 9th జూలై ఏదైతే మెయిల్ వచ్చిందో వెంటనే వాళ్ళు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అని ఉంటాయి ప్రతి కాలేజ్ లో అకార్డింగ్ టు యూజీసీ గైడ్ లైన్స్. ఎక్కడైతే 10 మంది కంటే ఫీమేల్స్ ఎక్కువ ఉంటారో, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారో, ఈ కమిటీస్ అనేది ప్రతి ఒక్క చోట ఉండాలన్నమాట. సో ఆ కమిటీ ఉండటం ద్వారా దాంట్లో ఏంటంటే 11 మెంబర్స్ లో 50% కంటే ఎక్కువ ఆడవాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఎక్కువ సాధారణంగా ఆడవాళ్ళు ఎక్కువ కంప్లైంట్ చేస్తుంటారు కాబట్టి భయపడకుండా. సో ఎంక్వైరీలో వాళ్ళకి అవన్నీ కూడా నిజమని చేరింది. దాదాపు 55 స్టూడెంట్స్ వచ్చి వీళ్ళు ఫార్మ్స్ ఇస్తే దాని మీద అంతా కూడా ఏం జరిగిందో అదంతా చెప్పారు. అలాగే టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఒకళ్ళిద్దరు ఎవరైతే కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు కూడా ఇలా జరిగిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సభాభవన్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అధికారులు ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.